అండి నేను ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తున్నా మొత్తం 4 లక్షలు లాస్. ఇది ఐఫోన్, ఇది కూడా బెంగళూరు అంట, గంగా 420 నా కొడుకులు ఐటమ్. అరే బుక్ చేసి అమ్మితే వచ్చేది 20 నుంచి 50 రూపాయలు. రిటర్న్ ఛార్జీలు అని తెలుసా, 200 రూపాయలు. 80% రిటర్న్. ఎంత మైనస్ వెళ్తుందో. కవర్ తీసుకున్నారా, ప్యాకింగ్ లేదు, తీసి దింగిండు గుడి. ఇదేందో గమ్లో పడదంగి రిటర్న్ ఇచ్చేది. అంటే రిటర్న్ వచ్చిన ఐటమ్ ఒకటి పనికిరాదు. రిటర్న్ ఛార్జీలు ప్లస్ దీనికి ఉన్న డబ్బులు ఎంత మైనస్ చూసారా. 20 రూపాయల కోసం చూస్తే 500-600 లాస్ అవుతుంది. ఏం ఆన్లైన్ స్కామ్. అమ్మి అంటే దురద లేనప్పుడు ఊరికి టైంపాస్ బుక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ పెట్టేది, టైంపాస్ బుక్ చేసుకుని రిటర్న్ పెట్టేది. అదో ఈ ఫ్యాన్ బుక్ చేసుకుని దాంట్లో మళ్ళీ రిటర్న్. ఎన్ని ఐటమ్స్ తెలుసా. రోజుకి 10-15 వస్తాయి ఆర్డర్లు. వస్తే 5 వస్తే 10 రిటర్న్ వస్తాయి. 2000 రూపాయలు లాస్. రోజుకి 2000 రూపాయలు లాస్. అన్ని కస్టమర్ రిటర్న్, 2000 రూపాయలు లాస్. ప్లీజ్ టైంపాస్ బుక్ చేసుకోకండి. మీకు బాగానే ఉంటుంది కానీ మేము తక్కువకి ఇవ్వాలని మేము అనుకుంటాం. కానీ మీరు టైంపాస్ బుక్ చేసి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం వల్ల ఆ డెలివరీ ఛార్జీలు ఫ్లిప్కార్ట్కి బాగా ఇన్కమ్ వస్తుంది. క్లియర్గా ఫోటోలు చూసుకోండి దయచేసి. బుక్ చేసుకున్నాక రిటర్న్ పెట్టకండి. ఇక్కడ జీవితాలు చచ్చిపోతున్నారు.